ఎలా ఉన్నారు? టుడే అయితే నేను మఖానాతో లడ్డు అయితే చేశాననమాట. ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. ఇలా అందరూ చేస్తారో లేదో నాకు తెలీదు కానీ ఇది హెల్తీ స్నాక్ అని జెప్పేసి వీటినైతే విడిగా తింటే వాళ్ళకి చోకింగ్ ప్రాబ్లమ్ అవుతుందేమో అని చెప్పేసి డేట్స్ అయితే యాడ్ చేసి లడ్డు అయితే చేశాననమాట. తర్వాత అనిపిచ్చింది అనవసరంగా చేశానని జెప్పేసి. ఎందుకనేదైతే నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఎలా చేశానని చెప్తాను జూడండి. ఫస్ట్ అయితే నేను ఈ డేట్స్ ఉంటాయి గదా! వీటినైతే చక్కగా గింజ తీసేసి నీట్‌గా వాష్ చేసుకొని వాటినైతే కొంచెం హాట్ వాటర్ ఏసి సైడ్ అయితే పెట్టేసాననమాట. కొంచెం నానబెట్టాను అలాగా. ఇంకా ఈ డేట్స్‌నైతే తినేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని తినండి. చాలామంది ఏం జేస్తారంటే డైరెక్ట్‌గా తినేసి ఆ గింజనైతే ఊసేస్తారు. కానీ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. పైకైతే ఎంత నీట్‌గా కనిపిస్తుందో చక్కగా మెరుస్తూ ఉంటుంది. వాటిలో అయితే పాడయ్యి పురుగులుంటున్నాయి. ఇంకా ఇవనే గాదు ఫ్రూట్స్ ఏవైనా సరే చూసుకొని తినాలి. ఇదెంత క్లీన్‌గా ఉందో గదా! లోపల అసలు నేను తుడవనే తుడవలేదు అలానే ఉంది. పైన గూడా అలానే మెరుస్తూ ఉన్నాయి ఈ 3 గూడా. వీటి లోపల మాత్రం ఎగ్స్ అనుకుంటా అవి. ఎంత క్లియర్‌గా కనిపిస్తున్నాయో అవి మనం డైరెక్ట్‌గా తింటే తెలీదు. ఇలా ఓపెన్ జేసి చూస్తే కనిపిస్తున్నాయి ఇలాగా. అందుకే నేను మాక్సిమం గింజలేనివే కొంటాను. అవి గూడా చూసుకొని తింటాను. ఇంకోటేంటంటే రేగికాయలు అలాంటివైతే అస్సలు తినననమాట. నాకు నచ్చదు ఇలాంటివే ఉంటాయని జెప్పేసి. ఏమోలే ఎవరిష్టం వాళ్ళది కదా! వాటిని గూడా మంచి ప్రోటీనే అనుకుని తినేవాళ్ళు గూడా ఉంటారు. ఓకే. ఇంక ఈ డేట్స్ సంగతి పక్కన పెడితే, ఇంక నీట్‌గా ఉన్నవైతే నేను వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా బాగోనివైతే పాడేశాను. ఇంకా ఈ మఖానా అయితే 200 గ్రాములు తీసుకున్నాననమాట. నేనైతే ఇవి సెకండ్ టైమ్ కొన్నాను. కానీ ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ కొన్నప్పుడు నా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నారు మా హస్బెండ్. అప్పుడైతే నేను వంటలంతగా రావు. కొత్త కొత్తగా కూడా ఏం ట్రై చేయలేదు కాబట్టి, కొన్ని రోజులైతే దాచి దాచి వాటినైతే పాడేశాను. అప్పుడైతే ఇంటికి ఫోను జేసి అదెలా వండాలి, ఇదెలా వండాలి అని అడిగి చేసేదాన్ననమాట. కానీ ఇప్పుడేంటంటే ఒక ఫోనుంది గదా చేతిలో. ఏది ఎలా వాడాలో, ఏది ఎక్కడ యూజ్ చేయాలి, ఏంటనేది ప్రతీదీ మనం ఫోన్‌లో చూసి నేర్చుకోవచ్చు. నేనిప్పుడు చేసేవన్నీ గూడా అలానే చేస్తున్నాను మాక్సిమం. కానీ ఫోన్‌లో అయినా ఎక్కడైనా చూసింది చూసినట్టు కాకుండా నేను గూడా కొంత ఏదోకటి యాడ్ చేసి అలా చేస్తాననమాట. ఇంకా ఈ మఖానా అంటే తామర గింజలంటారు. నిజమేనా? కరెక్ట్ అయితే కామెంట్‌లో చెప్పండి. ఇంకా వీటినైతే లైట్‌గా ఫ్రై చేశాననమాట. వీటికి ఒక 100 గ్రాములైతే ఖర్జూరం తీసుకున్నాను. ఇంకిది చేసేటప్పుడైతే అభిగాడిని టీవీ ముందు కూర్చోబెట్టాననమాట. ఇంక వాడికి బోర్ కొట్టి అరుస్తున్నాడు. జున్ను గూడా లేడనమాట. స్కూలుకి వెళ్ళాడు. సో, వీడికి బోర్ కొట్టి ఇలా అరుస్తున్నాడు. ఇంక సరే అని జెప్పేసి వాడిని గూడా ఇంక ఎత్తుకొని చూపిస్తూ ఉన్నాననమాట చేసేవి. వాట్ ఈస్ దిస్ హనీ? మఖానా, మఖానా, ఆరెంజ్. ఇంకా వీటిలో కాజు, బాదం గూడా వేస్తే బావుంటుందేమో అని జెప్పేసి జస్ట్ ఒక 10 అయితే ఈ కాజు అండ్ బాదం వేశాననమాట. ఇవి గూడా లైట్‌గా ఫ్రై చేసేసి, వీటిలో ఏసేసి చల్లారనిచ్చేసి మిక్సీ పట్టేశాను. అభిగాడైతే ఇలా గూడా ప్లెయిన్‌వి తింటున్నాడనమాట. ఇంకా ఇలా తింటే బెటరే గదా అనిపించింది. కానీ చూసుకొని చిన్న చిన్నగా పీసెస్ చేసి మనమే పెట్టాలి. పిల్లలకెప్పుడు గూడా ఇలాంటివి ఇచ్చినప్పుడు 5 ఇయర్స్ లోపున్న వాళ్ళకైతే చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. వాళ్ళ గొంతులో స్టక్ అయితే చాలా ప్రాబ్లమ్ అవుతుందనమాట. సో, పాప్‌కార్న్ గానీ, పల్లీలు గానీ అలాంటివి అసలు ఇలా రౌండ్‌గా ఉండేవి చిన్న చిన్నవి అస్సలు వాళ్ళ చేతికివ్వకూడదు. నేనైతే వాళ్ళకి పెట్టడమైనా మానేస్తాను గానీ, నేను లేకుండా అయితే వాళ్ళకి ఇలాంటివైతే అస్సలివ్వను. ఇంకా ఇవి ఇష్టంగానే తింటున్నాడు కదా అని చెప్పేసి కొన్నైతే సైడుంచాను. ఇంక ఇవన్నీ చల్లారిపోయాయి. వీటినైతే మిక్సీ పట్టేసి, ఇంక మొత్తం అయితే లడ్డూలా చేసేసాననమాట. కానీ కొంచెం గట్టిగా ఉంది. సో, కొంచెం నెయ్యి వేసైతే చేసేసాననమాట. ఇక్కడ వరకు అంతా క్లియర్ కదా! మంచిగా వచ్చాయి. సాఫ్ట్‌గా వచ్చాయి.
కానీ ఎందుకు అనవసరంగా చేశాను అనేది ఇప్పుడు చెప్తాను. ప్యాకెట్ మకానా వేస్తే ఒక డబ్బడైనా లడ్డూలవుతాయనుకున్నాను. కానీ డజన్ గూడా అవ్వలేదు. కరెక్ట్‌గా 10 అంటే 10 అయ్యాయన్నమాట. ఇంకా టేస్ట్ విషయానికొస్తే అప్పటికప్పుడైతే సాఫ్ట్‌గానే ఉన్నాయి. కానీ ఫ్రిడ్జ్‌లో పెడితే ఈవినింగ్‌కయితే కొంచెం గట్టిగా అయ్యాయి. పిల్లలకి అండ్ షుగర్ తక్కువ తినే వాళ్ళకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇదైతే. కానీ స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే షుగర్‌తో చేసుకుంటే చాలా బాగొస్తుంది నాకు తెలిసి. ఫస్ట్ అభిగాడికి ఇస్తే వాడు టేస్ట్ చూసి ఇచ్చేసాడనమాట. కానీ తర్వాత మళ్ళీ వాడే వచ్చి తీసుకొని తిన్నాడు. తర్వాత జున్ను వచ్చిన తర్వాత జున్నుకిచ్చినా కూడా సేమ్ అలాగే చేశాడు. ఫస్ట్ టేస్ట్ చూసి ఇచ్చేసాడు. మళ్ళీ తర్వాత అబ్బి తీసుకున్నాడని జెప్పేసి మళ్ళీ వాడు తీసుకొని తిన్నాడు. ఇంకా ఇక్కడ జున్ను అయితే వద్దు వద్దనుకుంటూనే ఉన్నాడనమాట. కానీ వీడే చక్కగా తిన్నాడు. కానీ చూడ్డానికి అభిగాడు తింటున్నట్టు కనిపిచ్చాడా, తర్వాత ఇల్లు క్లీన్ చేస్తుంటే అర్థమైంది. వాడు సగం సగం తినేసి మిగతాదంతా బెడ్ కింద అండ్ సోఫా బ్యాక్ సైడ్ అలా పడేసాడనమాట. అంటే అభిగాడికైతే ప్లెయినే చక్కగా వేపి ఇస్తే తింటున్నాడు. అలానే నచ్చినట్టున్నాయి. అయినా ఇండియా నుంచి వచ్చేప్పుడు 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాను. ఇంకా లక్కీగా ఒకటే ఓపెన్ చేశాననమాట. ఇంకా నయం 2 ఓపెన్ చేసి రెండిటిని కలిపి లడ్డూలు చేసుంటే మొత్తం వేస్ట్ అయ్యేవి. ఇంకో ప్యాకెట్ అయితే లైట్‌గానే ప్లెయిన్‌వి ఫ్రై చేసేసి ఇస్తాననమాట వీళ్ళకి. అవే బెటర్ అనిపించింది. ఫుడ్ విషయంలో అయితే వీళ్ళిద్దరూ గూడా ఎవరు ఇష్టపడి తినరనమాట. ఇప్పుడు అభిగాడు వాడి దగ్గర తీసుకొని అడుగుతాడా, లాక్కుంటాడా లేదా అని జూస్తున్నాడు. సో, అలా ఏదో ఒక పోటీతో అయితే తింటున్నారనమాట. ఓకే. ఎలా అయితేనే వాళ్ళు తినటం అయితే కావాలి గదా! ఈట్. Daddy? హ్మ్. ఇంక ఇదైతే నేను ఇన్‌స్టాలో చూసాననమాట. ఇది కార్న్ ఫ్లోర్‌తో చేశాను. వాటరేసేసి కొంచెం కలర్ వేసి. ఇదైతే చూసాను. పిల్లలు చక్కగా కూర్చొని ఆడుకుంటారు అని జెప్పేసి. నిజంగా వర్క్ అయింది. మా పిల్లలైతే నిలకడగా నిమిషం గూడా కూర్చోరు. పరిగెడుతూనే ఉంటారు. జంప్ చేస్తూ అల్లరల్లరిగా ఉంటారు. ఒకసారి చూడండి ఎలా వచ్చి ఆడుకున్నారో. జున్ను అభి కమ్ హియర్. అభి కమ్ హియర్. Wow. Let me sip. No, it's so dairy. నో. Wow, it's a painting. యాహ్! Wow. Is it magic? యెస్ మ్యాజిక్. It's too much fine. It's not. It is fine. Let me eat that. Ratty. Wow. 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 It's so too. It's so weird. Rabbit. Huh? See. See. Press. Wow. It's so fun. See. It's coming out. It's time coming. Wow. Yes, too. It's coming. Coming victory. Wow. What are Wow. Wow. That. What is that? What that? Daddy, let me see that. See. It is Jay. It is so fun. It's so fun. See. Wow. There's two. There's two now. It's so fun. It is so shiny. Wait. No, we don't do this. See, that's fun. That is fun. What is this? I'm making a ఇగో cradle. జున్ను. I'm making a cradle. ఓకే. కట్.
Wow, it's so big. That's big, big. Wow. Seems. Abhi? That's that. Wow. Where, Daddy? ये तो काम पर हुआ तुम्हारे Wow. What a joke. Yeah. పడు तो अभी That's nice. I'm making a cradle. I'm making it fine now. It's so much Look, Abhi. Abhi, देखो. Abhi. चल चल It's too much fun. Cheese, cheese, mommy. Cheese photo. Do her like this. Daddy show like this. Wow. That would be sick. See, Daddy. Wow, see, mommy. I'm making the Play-Doh. That's fun. That's fun. It's Play-Doh. It's mommy. The white dish. ఇలా అయితే వీళ్ళు ఒక గంటన్నర పైనే ఆడుకున్నారనమాట. నేను మొత్తం అయితే షూట్ చేయలేదు. కొంచెం సేపే షూట్ చేశాను. ఇంకోటేంటంటే ఇలా పైనెందుకు కూర్చోబెట్టానంటే కింద ఆ మ్యాట్స్‌కన్నింటికి అంటించేస్తారేమో ఈ కలర్ అది. మళ్ళీ పోదని జెప్పేసి ఇంక అక్కడే కూర్చోబెట్టాను. నేను అక్కడే ఉన్నాను. నాకైతే ఇది భలే నచ్చింది. ఎక్కువ అల్లరి చేసే పిల్లలకైతే ఇలాంటివుంటే ఎంతసేపయినా సరే కూర్చొని ఆడుకుంటారు. ఇంకా మనం బయట కొనే స్లైమ్స్ అవి గూడా ఉంటాయి గానీ కెమికల్స్ కదా! పిల్లలకి అంత కెమికల్స్ అవి ఎక్కువ అలవాటు చేయడం అంత మంచిది గాదు. ఇంకా ఈ ఫుడ్ కలర్ విషయానికొస్తే చాలా లైట్‌గానే వేశాను. ఇంకా కలర్ వద్దు అనుకుంటే ఇంట్లో ఉండే పసుపు కూడా యూజ్ చేయొచ్చు. మా పిల్లలు టాయ్స్‌తో గూడా బాగా ఆడతారు గానీ, ఆ టాయ్స్‌ని గూడా పెద్ద పెద్ద సౌండ్స్ చేసుకుంటూ ఆడతారనమాట. వాళ్ళైతే ఎంత పెద్ద సౌండ్స్ చేసి ఆడుకున్నా సరే మాకు ప్రాబ్లమ్ లేదు. కానీ మా కింద వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. సో, దానివల్ల అయితే వీళ్ళకి సౌండ్స్ గురించి కంట్రోల్ చేయాల్సొస్తుంది. Huh? యెస్. What? It is and the printos. With the end printos, it's so fun. Yay! Do. See, Abby. See, Abby. See, we are doing the lollipop. That's so it's the daddy. It's too much fun. It's a little lollipop. It's a lollipop. It's the printos. ఇంకా ఫస్ట్ చేసిందయితే అటు చేసి, ఇటు చేసి అయితే మొత్తం అవచేసేసారనమాట. ఇంకా కావాలన్నారు. సరే అని జెప్పేసి నేను ఇంకో కలర్ అయితే వేసి ఇంకోటి చేసిచ్చాను. Another chin. Guys, ready? With a bit of water. Now the making tire. It tire. Oh, it turned into tire. It turned into orbits. ఇదేంటంటే వాటర్ మనం మరీ ఎక్కువ వేయగూడదు, తక్కువ వేయగూడదనమాట. కరెక్ట్‌గా వేసుకోవాలి. మనం గట్టిగా ప్రెస్ చేస్తే హార్డ్‌గా అయిపోతుంది. వదిలేస్తే లిక్విడ్‌లా అయిపోతుంది. పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుందనమాట. మీరైతే ట్రై చేసి చూడండి పిల్లలున్న వాళ్ళైతే ఖచ్చితంగా. కానీ వాళ్ళు నోట్లో, కళ్ళల్లో పెట్టుకోకుండా చూసుకుంటూ ఉండాలనమాట. ఇంక వీళ్ళైతే ఆడుకున్నంత సేపు ఆడుకున్నారు. అంతా అయిపోయేసరికైతే బాడీ మొత్తం వీళ్ళంతా ఎక్కడో పెయింటేసొచ్చినట్టు అయిపోయిందనమాట. వాళ్ళ డ్రెస్సులు, ఫేస్ అంతా పూసుకున్నారు. వాళ్ళు మొత్తం ఎలా చేసుకున్నా పర్లేదు గానీ, వాళ్ళు సైలెంట్‌గా కూర్చొనైతే ఆడుకున్నారు చక్కగా.
ఇంకా ఇదైతే నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా మీకెలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే గనక చేసేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.